రోహిత్ రెడ్డికి బెయిల్ వచ్చిందటగా. డ్రగ్స్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు నేడు జైలు నుంచి విడుదల కాబోతున్నాడట. ఈయనకు పాజిటివ్ వచ్చింది కదా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కదా. డ్రగ్స్ గాంజాను ఏం తీసుకున్నాడు అసలు ఈ కేసు ఏమైంది? నిన్న ఆయన ఎవరు, రేవంత్ రెడ్డి ఏమో సెలబ్రిటీలు వస్తే ఇంకా 4 కేసులు పెట్టి లోపలేయండి అని చెప్తున్నాడు, దాన్ని ఛేదించండి అవసరమైతే అని చెప్తున్నాడు. ఈ రోహిత్ రెడ్డి కేసులో అసలు ఏం ఛేదించినారండి? ఓన్లీ ఎవడైతే అమ్మిండో ఎవడైతే తిన్నాడో వాళ్ళ పేర్లే వచ్చినాయి గంతే. ఇక వాడు అమ్మినోడు ఇంకెవరెవరికి అమ్మిండన్న లింక్ ఏమన్నా వచ్చిందా? ఓ 2 రోజులు వార్తలు వచ్చినాయి, కథ మీకు ఎట్టిపోయిందో ఏమో, కథ అయిపోయింది. ఎందుకంటే ఆ చైన్ అంతా లాగితే ఎవడెవడో బయటపడతాడు. ఏ రాజకీయ నాయకుడు, ఏ సినిమా స్టార్ ఎక్కడెక్కడికో పోతుంది అది. ఆ చైన్ లాగరిగా వీళ్ళు, ఆ చైన్ అక్కడికే కట్ చేస్తారు, ఇంకా ఎంక్వైరీలోకి వెళ్ళరు. మొత్తానికి రోహిత్ రెడ్డికి బెయిల్ వచ్చిందట. మరి బెయిల్ వచ్చిన తర్వాత మారుతాడా ఈ పెద్ద మనిషి? బాగా అడిక్ట్ అయిపోయిందట. అంటే ఎంత భయంకరంగా అంటే భయంకరంగా అడిక్ట్ అయిపోయినట్టు. ఇక అది లేనిది బతికే పరిస్థితి లేదనే కాడికి వచ్చిందట పరిస్థితి. ఫామ్ హౌస్ డ్రగ్స్, ఈయన పొలిటికల్ కెరీరే కథం, కొలాప్స్. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పిచ్చింది. గత నెల 15వ తేదీన డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా రాజేంద్రనగర్ కోర్టు తిరస్కరించింది. దీంతో రోహిత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా గతంలో ఒకసారి తిరస్కరణకు గురైంది. తాజాగా మంగళవారం మరోసారి ఆ పిటిషన్ విచారణకు రాగా జస్టిస్ కె సుజన విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయస్థానం పలు షరతులతో పిటిషనర్కు బెయిల్ మంజూరు చేసింది. 25,000 వ్యక్తిగత బాండ్తో పాటు అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అభియోగ పత్రం దాఖలు చేసేదాకా లేదంటే 8 వారాల పాటు ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత SHO ముందు హాజరు కావాలి, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అంటే 8 వారాలు అంటే 2 నెలలు ఎవ్రీ బుధవారం, అంటే ఎవ్రీ వీక్ బుధవారం రోజు ఆయన పోలీస్ స్టేషన్కి పోవాలి. పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టి రావాలి. పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి. కింది కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని దాటి వెళ్ళొద్దు. సాక్షులను ప్రభావితం చేయడం, ప్రలోభ పెట్టడం, విచారణలో జోక్యం చేసుకోవడం వంటివి చేయరాదని షరతులు విధించింది. ఈ కేసులో రోహిత్ రెడ్డికి మాత్రమే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన బుధవారం రాజేంద్రనగర్ కోర్టులో వాదనలు కొనసాగబోతున్నాయి. నమిత్ శర్మ బెయిల్ పిటిషన్పై శనివారం హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నట్లు పోలీసులు తెలిపారు. సో ఇట్లా ఈ కేసు విచారణ నడుస్తున్నది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డ్రగ్స్కి సంబంధించింది అయితే వీళ్ళు కేసు పెట్టింది అత్యంత కీలకంగా ఇక్కడ ఆర్మ్స్ యాక్ట్. కాల్పులు జరిపిండు కదా నమిత్ శర్మ అనేటోడు. రోహిత్ శర్మ చెప్పగానే పేల్స్ అనగానే పోలీసులను భయపెట్టడానికి కాల్పులు జరిపిండు కదా. సో కాల్పులు జరిపినటువంటి కేసే ప్రధానమైన కేసు కింద ఉన్నది. మరి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ రోహిత్ రెడ్డి బ్యాచ్. మా అన్న చాలా మంచోడు అని పాటలు గీటలు తయారు చేసి వదులుతున్నారు. మా అన్న ఏ తప్పు చేయలేదు, రాజ్యం కుట్ర చేసింది. ఈ కామనే కదా ఈ డ్రామా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు నోటీస్ ఇచ్చింది కదా, చాలా తెలివిగా. ఆయన జైలుకి పోయినాక వారం రోజుల్లో రెస్పాండ్ కానీ నోటీస్ ఇచ్చింది. జైల్లో ఉన్నోడు ఎట్లా రెస్పాండ్ అవుతాడు? మరి ఇప్పుడు బయటకు వచ్చింది కదా, ఏం యాక్షన్ తీసుకుంటారు రోహిత్ రెడ్డి మీద? అమాయకుడు అంటారా? ఏ తప్పు చేయని వాడిని లోపలేసిన రేవంత్ రెడ్డి అని అంటారా? ఏం చెప్తారు? ఏమన్నా రాసిరా నమస్తే తెలంగాణలో ఇది బెయిల్ వచ్చిందనన్నా రాసినరా? రాయరు. ఇంకా అది రాసి ఇజ్జత్ ఏం తీసుకుంటారు? రాయరు కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో